మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను రమ్మంటే వచ్చే మనిషి దగ్గరికి నన్ను తీసుకొచ్చావేంటమ్మా? అవసరం మనది నాన్న. నీ అంతటి వాడు స్వయంగా వచ్చి ఒక ఆబ్లిగేషన్ ఉందంటే కాదనలేడు కదా. అందులోనూ అనిల్కి నువ్వంటే చాలా గౌరవం. ఇప్పుడు సడన్ గా నీ మరిదిని సింగర్ని చెయ్యాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? సింగర్ని చేయాలని కాదు, సింగర్గా బిజీ చేయాలని. బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టి సంజయ్ని అకౌంట్స్ గురించి అడుగుతున్నాడని తెలిసింది. అతన్ని డైవర్ట్ చేయాలంటే ఇష్టమైన ఫీల్డ్లో బిజీగా ఉండేలా మనం చేయాలి. అప్పుడే మనకి లైన్ క్లియర్ అవుతుంది కదా. సరే పద. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. రండి. సడన్గా మీరు ఫోన్ చేసి వస్తున్నామంటే నేను నమ్మలేకపోయాను. రండి సార్, కూర్చోండి. కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఒక కళాకారుడికి, ఒక సంగీత విద్వాంసుడికి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని మా అమ్మాయి చాలా ఫీల్ అవుతుందయ్యా. ఎవరతను? మా మరిది గారు, నెమలికంటి కిరణ్. అదేదో కాస్త చూడవయ్యా. మా అమ్మాయి మెచ్చుకుంది అంటే అతను ఖచ్చితంగా గొప్పోడే అయ్యుంటాడు. ఎంత మాట సార్. మీరు చెప్పాక కాదనేదేముంది, కానీ అతను పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి కదా. అదేగా మీ డౌట్. జస్ట్ గివ్ మీ ఎ మోమెంట్. వినండి. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు. చిరునవ్వులకే పుట్టిల్లు, సుఖశాంతులకే పొత్తిళ్ళు. బాంధవ్యాలే పునాదిరాళ్లుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు, ఇది బొమ్మరిల్లు. సూపర్. వాయిస్ యూనిక్ గా ఉంది. డెఫినెట్ గా మ్యూజిక్ లవర్స్ లైక్ చేసే విధంగా ఉంది. మరి తప్పకుండా అవకాశం ఇస్తారు కదా. ఇక నాకు వదిలేండి మేడం. ఇది నా కూతురు మహతి పేరు మీద స్టార్ట్ చేసిన ఆడియో కంపెనీ. నెక్స్ట్ మా అమ్మాయి బర్త్డే రోజు ఒక మంచి ఆల్బమ్ రెడీ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాను. చాలా వాయిస్లో ఆడిషన్ కూడా చేశాం. ఈ ఆల్బమ్ మీద వచ్చే ప్రతి రూపాయి కూడా మా ఫౌండేషన్ ద్వారా పసిపిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మంచి కార్యక్రమం చేస్తున్నావయ్యా. కావాలంటే మీ ఫౌండేషన్కి నేను కూడా డొనేషన్ ఇస్తాను. ఏమంటావు? ప్రస్తుతానికి డొనేషన్స్ తీసుకోవట్లేదు సార్. అదంతా మహతి ఆడియో కంపెనీనే భరిస్తుంది. కానీ పాడడం మానేసిన మనిషిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. సో మా మరిది గారు ఒప్పుకోవడానికి ఈ రీజన్ చాలనుకుంటా. ఓకే మేడం, ఎలాగైనా తనని ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిదయ్యా. అదేదో ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టు. అలాగే సార్. సార్, మరొక విషయం. నేను మా మరిది గారికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను తప్ప ఇందులో నేనున్నట్టు తెలియకూడదు. ఆయన ప్రతిభని గుర్తించి మీరే ఆయనకి అవకాశం ఇస్తున్నట్టుగా ఉండాలి. సరే మేడం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అకౌంట్స్లో ఇన్ని క్లియర్ కానీ బిల్స్ ఉన్నాయేంటి? ఇదంతా ఎటు డైవర్ట్ అవుతోంది? ఒకవేళ
అన్నయ్య మేనేజ్ చేస్తున్నాడా? ఏదైనా ఉంటే మీ అమ్మగారి దృష్టికి వెళ్ళేలా చేయండి. కానీ అది ఫిర్యాదు చేసినట్టు కాకుండా ఇంకో రూపం దాల్చకుండా చూసుకోండి. ఉష చెప్పినట్టు ఈ విషయాన్ని సెన్సిటివ్గానే డీల్ చేయాలి. అమ్మకి చెప్తే అంతా అమ్మే చూసుకుంటుంది. హలో, మీ పాటలాగే మీ గొంతు కూడా వినసొంపుగా ఉంది. ఎవరు మాట్లాడేది? మీ అభిమానిని. ఏంటి? మీకు ఎవరు కావాలి? సంగీత కళాకారుడు, గొప్ప గాయకుడు అయిన కిరణ్ నెమలికంటి కావాలి. మీరు మాట్లాడాలనుకునే కిరణ్ ఇప్పుడు లేడు. ఆ కంఠం అలాగే ఉంది కదా? అసలు మీకేం కావాలి? మీ కంఠమే కావాలి. నేను మహతి ఆడియో కంపెనీ ఎండి అనిల్ కుమార్ని మాట్లాడుతున్నాను. మా కంపెనీ నుంచి ఈసారి ఒక సంగీత ప్రధానమైన ఆల్బమ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎంక్వైరీ చేస్తే మీ గురించి తెలిసిందే, కాబట్టి మీతో పాడించాలని మా కోరిక. హలో కిరణ్ గారు, ఉన్నారా? నేను పాడడం మానేశాను. మీరు ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోండి. అప్కమింగ్ సింగర్స్ నాలాగా చాలా మంది ఉన్నారు. కానీ మాకు మాత్రం మీరే కావాలి. నా లైఫ్లో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. పాడడం అనేది భగవంతుడిచ్చిన వరం. అది సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే తప్ప వీలు కాదు. నిత్యం సంగీత సాధన చేస్తూ ఉండు. ఈ సంగీతం నీకెప్పటికీ దూరం కాదు. మీరు ఏ కారణంతో పాడడం మానేశారో నాకు తెలీదు, కానీ పాడడం అనేది నేరం కాదు, పాపం కాదు. ఎంతో మంది సంగీత ప్రియులకు ఆనందాన్నిచ్చే కళని కాదనుకోకూడదు. ప్రాణం పోయిన రోజే గాయకుడి గళం మోగబోవాలి. మీ మాటలు వినడానికి బాగున్నాయి, నన్ను ఒప్పించే విధంగానే ఉన్నాయి. కానీ నా పరిస్థితి వేరు, నాకున్న కారణాలు వేరు. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి బిజినెస్ చూసుకుంటున్నాను. ఇందులోంచి డైవర్ట్ అవ్వాలని లేదు. ఉంటానండి. హలో హలో, చెప్పండి. కిరణ్ గారు, ఈ ఆల్బంలో మీతోనే పాడించడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, మీ గురించి మీ గురువు గారు చెప్పారు. రెండోది, నేను మీ ప్రోగ్రాంకి వచ్చాను. అవి మీకున్న కారణాలు కావచ్చు, కానీ నాకుండే కారణాలు వేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీత నేను దాటలేను. పోనీ మా మహతి సంస్థ ఈ ఆల్బం ఎందుకు చేయాలనుకుంటుందో కారణం వినండి. నాకు వినే ఆసక్తి లేదు, కానీ నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆల్బం మీద వచ్చే ఆదాయం మొత్తం పసిపిల్లల గుండె ఆపరేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. అది మా అమ్మాయి మహతి కోరిక. మా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పసివాళ్ల ప్రాణం నిలిచేలా చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం. అలాగే ఎంతోమంది కన్నతల్లులకు గర్భశోకం లేకుండా చేయడమే మా ధ్యేయం కూడా. ఇందులో మీ వంతు సాయం చేస్తే, మీ పాటతో ఆల్బం హిట్ అయి లాభాలొస్తే మీ కళ్ళ ముందే ఆ లాభాల్ని డొనేట్ చేస్తాం. ఈ ఆల్బంకి మేం పెట్టిన పేరు పసిహృదయాలు. ఆలోచించండి కిరణ్ గారు, ఏ కారణం మిమ్మల్ని ఆపుతుందో నాకు తెలీదు. ఈ కారణం విన్నాక కూడా పాడాలని మీకు అనిపించకపోతే అది మా బ్యాడ్ లక్ అనుకుంటాం. కిరణ్ గారు, ఉన్నారా? నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. అలాగే, టేక్ యువర్ ఓన్ టైం. మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటాను.
ఈసారి ఆ బ్లాక్ ని ఆర్కిటెక్ట్స్ తో నేనే దగ్గరుండి డిజైన్ చేయించి కన్స్ట్రక్ట్ చేయిస్తాను. నువ్వనేది ఈ రోజు నుంచి ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఈ ఆల్బమ్ మీద వచ్చే ఆదాయం మొత్తం పసిపిల్లల గుండె ఆపరేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. అది మా అమ్మాయి మహతి కోరిక. మా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పసివాళ్ల ప్రాణం నిలిచేలా చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం. నిత్యం సంగీత సాధన చేస్తూ ఉండు. ఈ సంగీతం నీకెప్పటికీ దూరం కాదు. ఈ రోజు నుంచి ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. ఏమండి వచ్చేసారా? లేట్ అయిందేంటి? ఆఫీస్లో వర్క్. సరే మీరు ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. ఉషా, నాకు ఆకలిగా లేదు. అంతా ఓకేనా? అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇందులో మీ వంతు సాయం చేస్తే, మీ పాటతో ఆల్బమ్ హిట్ అయి లాభాలొస్తే మీ కళ్ళ ముందే ఆ లాభాల్ని డొనేట్ చేస్తాం. సంగీతం అనేది సాక్షాత్తు ఆ సరస్వతీదేవి స్వరూపం. సరస్వతీదేవి ఒక్కసారి వచ్చిందంటే మనం బ్రతికున్నంత వరకు మనతోనే ఉంటుంది. ఈ ఆల్బమ్ మీద వచ్చే ఆదాయం మొత్తం ఎంతో మంది పసివాళ్ల ప్రాణం నిలిచేలా చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం. సంగీతం అనేది సాక్షాత్తు ఆ సరస్వతీదేవి స్వరూపం. సరస్వతీదేవి ఒక్కసారి వచ్చిందంటే మనం బ్రతికున్నంత వరకు మనతోనే ఉంటుంది. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే. మ్యూజిక్ లైఫ్ కాకూడదు. నీ లైఫ్ లో ప్రతి స్టెప్ లోనూ నీ గురించి నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గానే తీసుకున్నా కదా? అలాగే ఇప్పుడు కూడా మ్యూజిక్ ని నీ లైఫ్ లో పార్ట్ గా చేసుకుని మిగతా లైఫ్ ని బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బిజినెస్ మ్యాన్ గా పెద్ద పేరు తెచ్చుకుంటావు. సరస్వతీదేవి ఒక్కసారి వచ్చిందంటే మనం బ్రతికున్నంత వరకు మనతోనే ఉంటుంది. పాడడం అనేది భగవంతుడిచ్చిన వరం. అది సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే తప్ప వీలు కాదు. మీతో పాడించాలని మా కోరిక. ఈ ఆల్బమ్ మీద వచ్చే ఆదాయం మొత్తం పసిపిల్లల గుండె ఆపరేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే. ఈ సంగీతం నీకెప్పటికీ దూరం కాదు. పాడడం అనేది భగవంతుడిచ్చిన వరం.
ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఒకవైపు అమ్మకిచ్చిన మాట, మరోవైపు నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం. ఈ రెండిట్లో ఇప్పుడు నేను ఏది డిసైడ్ చేసుకోవాలి? అమ్మకిచ్చిన మాట ప్రకారం అయితే నేను జీవితంలో మళ్ళీ సంగీతం వైపుకి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు నేను ఇది చేయబోతుంది ఒక మంచి పర్పస్ గురించి. వందల మంది చిన్నపిల్లల ఆరోగ్యం బాగవుతుందన్నప్పుడు నాలో ఉన్న ఈ టాలెంట్ని దాచిపెట్టుకోవడం ఎంతవరకు భావ్యం? ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం చెయ్యాలి. నా జీవితంలో నేను సంగీతాన్ని వాడేది ఇదే ఆఖరిసారి. ఎస్, అమ్మ కూడా ఇది అర్థం చేసుకుంటుంది. కిరణ్, చాలా రోజుల తర్వాత నీ మొహంలో నాకు ప్లెజెంట్నెస్ కనిపిస్తోంది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు. ఏంటి విశేషం? నేను ప్రశాంతంగా ఉండడం చూస్తే నీకేమనిపిస్తుందమ్మా? ఏ అమ్మకైనా కొడుకు ప్రశాంతంగా ఉండటం సంతోషంగానే ఉంటుంది. అలా ఉండటానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు అందరికన్నా ఎక్కువగా నా గురించి ఆలోచిస్తావని. మరి తెలిసి కొత్తగా అడుగుతున్నావెందుకురా? ఏంటి కిరణ్, ఏవైనా చెప్పాలా? కానీ ముందే చెప్పాలా, ఆ పని పూర్తయ్యాక చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నీకు నచ్చింది, మంచిది, ఎవరికి ఎలాంటి సమస్య తీసుకురాంది అని తెలిసినప్పుడు నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పక్కర్లేదు కిరణ్. నువ్వేది చేసినా, ఏం ఆలోచించినా ఎవరికీ కష్టం కలిగించేది గాని నష్టం కలిగించేది గాని అయ్యుండదు. ఆ నమ్మకం నాకుంది. అవునమ్మా, ఎవ్వరికీ కష్టం నష్టం కలిగించేది లేదు, ఇంకొకరికి ఉపయోగపడేది. అందులో నాకు లాభం రాదు, అలాగే నా స్వార్థం లేదు. సంతృప్తి అంటారే, అది మాత్రం దొరుకుతుంది. నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. కిరణ్, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. థ్యాంక్స్ అమ్మా. వస్తానమ్మా. ఎగిరే 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 హృదయమెందుకో, ఎవరే ఎవరే ఎదలో మదనమెందుకో, తననే వెతికే క్షణమే మధురం, పరుడై కరిగే సమయం, తనుగా ఎదురై కలిసే తరుణం. అదుపే ఏంటలా చూస్తున్నావు? మీరు మీరేనా? ఇన్ని రోజులు నేను కాను, ఈరోజు మాత్రం నేనే. మీరు నిన్న రాత్రి సరిగ్గా మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నారు. అందుకే మీ మనసులో ఏదైనా సంఘర్షణ ఉంటే అది ఏదైనా సరే మాయమైపోవాలని, మీరు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుని పూజ చేశాను. బయటకు వచ్చేసరికి నేను కోరుకున్నట్టుగానే మీరు కనిపించారు. మీ చిరునవ్వు చూస్తుంటే నాకొక మాట గుర్తొస్తుంది, ఎక్కడో చదివాను. ఏంటది?
తుషార స్నాత ప్రభాత స్వప్నంలో మీ చిరునవ్వుకు ప్రథమ జననం. ఇంకొకటి చెప్పనా? యా. యోగులు హృదయాలలో వెలిగించుకునే కాంతి మీ చిరునవ్వు. అమ్మో, మీ నవ్వు చూస్తుంటే నాలోంచి కవిత్రి నిద్రలేస్తోంది. అత్తయ్య గారు విన్నారంటే అంతే సంగతులు. ముందు హారతి తీసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రత్యేకమైన పని మీద బయలుదేరినట్టున్నారు. ఎక్కడికైనా అడుగును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను బయటికి వెళ్ళి వస్తాను. సరేనండి. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అత్తయ్య, స్వీట్ తీసుకోండి. ఏమన్నా విశేషమా? మన కిరణ్ కొత్త ఆల్బంలో పాడబోతున్నాడంట. ఈ ఇంట్లో సంగీతం గురించి సాహిత్యం గురించి వినిపించకూడదని మీ భార్యాభర్తలిద్దరికీ చెప్పాను కదా. మరెందుకు వెళ్ళావు? తల్లి మాటంటే లెక్కలేదా? లేదంటే నీలోని కళాకారుణ్ణి నేను అణగదొక్కేస్తున్నా అని నీ భార్యమైనా బోధించి పంపించిందా?